ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఈ క్షణం వస్తుందనే నమ్మకంతోనే ఎన్ని రోజులు ఎదురు చూస్తూ బ్రతికాను. నన్ను క్షమించండి సార్. మీకేమవుతుందోనన్న భయంతో మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాను. కనీసం నేను పిల్లల ఆలన పాలన చూసుకుంటూ కొంతవరకు బాధని మర్చిపోయాను. కానీ మీరు మాత్రం మమ్మల్ని తలుచుకుంటూ ఒంటరిగా చాలా బాధ అనుభవించారు సార్. చాలా బాధ అనుభవించారు. అను, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. బాధపడకు. ఇంకెప్పుడు మన మధ్య ఎలాంటి ఎడబాటు రాకూడదు, సరేనా? రానివ్వను సార్, ఎప్పటికీ రానివ్వను. అను, ఊరుకో అను. నా వల్లే ఇదంతా జరిగింది. అందుకే పెళ్ళైనప్పటి నుంచి చెప్తూనే ఉన్నాను, బ్రెయిన్ ఉంటే సరిపోదు, అప్పుడప్పుడు యూజ్ చేయాలి అని. సార్, మరి లేకపోతే ఏంటి? ఆవిడెవరో ప్రమాదం ఉందని చెప్పిందట, ఈవిడ గారేమో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయిందట. బ్రెయిన్లెస్ పని కాదా ఏంటి? ఆ టైంలో నా భయం అలా చేయించింది. మరి చేస్తావు. ఇంకోసారి ఇలా పిచ్చి పనులు చేసి పారిపోయావనుకో. ఏం చేస్తారు? ఏం చేస్తాం? మీలా కాకుండా మంచిగా బ్రెయిన్ యూజ్ చేసే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను. అవునా పాపం? మరి నేను లేని గ్యాప్లు చేసుకోవాల్సింది. చేసుకుందామనే అనుకున్నాను. మంచి ఆఫర్ కూడా వచ్చిందను. ఎవరు? ఆ ఛాయాదేవి గారా? చేసుకోవాల్సింది. మీకు అలాంటి గయ్యాలి గంపే కరెక్టు. నాలాంటి సాఫ్ట్ అమ్మాయిలు మీకు సూట్ కారు. నువ్వు సాఫ్టా? ఇన్ని రోజులు కనిపించి కనపడకుండా, పక్కనే ఉంటూ కూడా తెలియనివ్వకుండా, నాకు ఎదురుపడకుండా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించావు. దీన్ని సాఫ్ట్ అనరు, సాడిజం, సైకోయిజం అంటారు. సార్, మళ్ళీ అదే మాట. ఏదో పొరపాటు జరిగిందని చెప్తున్నాను కదా. సరే, ఇప్పుడేం చేయమంటారో చెప్పండి. ఏం చేసినా పోయిన కాలమైతే తిరిగి రాదు, కానీ నేను మిస్ అయినవన్నీ నాకు కావాలి. ఏంటి సార్? పిల్లలను, వాళ్ళు పాకటం, నవ్వడం, నడవడం, ఎట్సెట్రా ఎట్సెట్రా, అన్ని సరదాలు మిస్ అయ్యాను కదా. అందుకే నాకు మళ్ళీ ట్విన్స్ కావాలి. సార్, అంతే కదను. అక్కి అబ్బాయిల చైల్డ్హుడ్ నీ వల్ల మిస్ అయ్యాను. పుట్టబోయే ట్విన్స్ వల్ల అది తీర్చుకుంటాను. పోండి సార్, మీరు అస్సలు మారలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.